హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు ట్రేడింగ్ టిప్ అండి. వెల్కమ్ టు యువర్ ఓన్ ఛానల్. మీ అందరి ఛానల్కి చాలా చాలా స్వాగతం. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ బోత్ మనం చూసుకుంటే ఈరోజు నిఫ్టీ 50 మూవింగ్ యావరేజ్, ఈ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్కి కిందనే మొత్తం ట్రేడ్ చేసింది అండ్ క్లోజింగ్ కూడా రెడ్లోనే ఉంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ బ్యాంక్ నిఫ్టీ కూడా అలాగే ఉంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ కూడా 15 మినిట్స్ క్యాండిల్కి హైన వెళ్ళి మళ్ళీ 15 మూవింగ్ యావరేజ్, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఏదైతే ఈ మూవింగ్ యావరేజ్ ఉందో దీనికి మళ్ళీ టచ్ చేసి బ్రేక్ డౌన్ ఇచ్చేసి మళ్ళీ కిందనే క్లోజ్ అయింది. సో ఎవరైతే 50 ఈఎంఏ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, నేను ఇంతకుముందు వీడియో కూడా చేసి పెట్టాను, ఆ ఈఎంఏ స్ట్రాటజీ ఫాలో చేసి ట్రేడ్ చేస్తుంటే వాళ్ళకి మాత్రం బంపర్ ప్రాఫిట్ అయ్యి ఉంది. ఈరోజే కాదు, మీరు చూసుకోవాలి, ప్రీవియస్ డే కూడా మీరు చూసుకుంటే ఎవరైతే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ని ఫాలో చేస్తూ ట్రేడ్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రం బంపర్ ప్రాఫిట్ అవుతుంది. ఇక్కడ మీరు చూసుకోవాలి, ఆ రోజు గ్రీన్ క్యాండిల్తో ఓపెన్ అయ్యి 50 ఈఎంఐ క్రాస్ చేసి ఇలా మార్కెట్ పైకి పోతూనే ఉంది. మీరు చూసుకోవాలి 16 కూడా 17 కూడా అండ్ ఇక్కడ క్లోజింగ్ ఇచ్చింది అండ్ ఆఫ్టర్ దాట్ 19 మీరు చూసుకుంటే దీన్ని బ్రేక్ చేసి ఇక్కడ నేను హైలైట్ చేస్తా, ఇక్కడ బ్రేక్ చేసి మళ్ళీ ఇలా కింద పోతూనే ఉంది. ఎవరైతే ఆ వీడియో చూడలేదు ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, ప్లీజ్ గో అండ్ వాచ్ దట్ వీడియో. అండ్ మనం ఈరోజు టాపిక్లోకి వద్దాం, ఈరోజు మార్కెట్లో ఏమైందో తెలుసుకుందాం. సో గాయస్, మీరు చూసుకుంటే టాప్ గెయినర్స్లో అగైన్ ఈరోజు కూడా అదానీ ఉంది. అదానీ ఎంటర్ప్రైజెస్ వచ్చేసి 4% మూవ్ ఇచ్చింది అండ్ ఇటర్నల్ వచ్చేసి 1.5%, బజాజ్ ఫినాన్స్ 1.42%, అదానీ పోర్ట్స్ 1.15%, అల్ట్రాటెక్ సిమెంట్ 1.14%. ఈరోజు నేను ఏదో స్టాక్ అడాని చూసా 20% దగ్గర 20% వరకు కూడా వెళ్ళింది. సో ఇప్పుడు మనం టాప్ గెయినర్స్ గురించి మాట్లాడుకున్నాం. టాప్ లూజర్ వచ్చేసి టెక్ మహీంద్రా, టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో అండ్ సిప్లా. ఇంకా చాలానే ఉన్నాయి, బట్ మనం టాప్ 5 గురించి మాట్లాడుకున్నాం కాబట్టి టాప్ 5 నేను లిస్ట్ చూపిస్తున్నాను మీకు. టెక్ మహీంద్రా 3.11% ఈరోజు పడింది, టీసీఎస్ 3%, ఇన్ఫోసిస్ 2.64%, విప్రో 2% అంటే 2.1%, సిప్లా వచ్చేసి 2.13% ఈరోజు లూజ్ అయింది. యాక్టివ్ బై వాల్యూమ్ చూసుకుంటే ఇన్ఫోసిస్, అగైన్ అడానీ ఎంటర్ప్రైజెస్, ఐసిఐసిఐ బ్యాంక్, టీసీఎస్, రిలయన్స్. ఇన్ఫోసిస్ 2.64% పడింది, అడానీ ఎంటర్ప్రైజ్ 4.18% గెయిన్ అయింది, ఐసిఐసిఐ బ్యాంక్ 0.05%, టీసీఎస్ 3.1%, రిలయన్స్ వచ్చేసి 1.19%. అండ్ యాక్టివ్ బై వాల్యూమ్ చూసుకుంటే ఇటర్నల్, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, విప్రో అండ్ భారత్ ఎలక్ట్రికల్ ఉంది. 1.5% ఇంటర్నల్ గెయిన్ అయింది. టాటా స్టీల్, ఇన్ఫోసిస్, విప్రో, భారత్ ఎలక్ట్రిక్ ఇవన్నీ కూడా డౌన్ఫాల్లో క్లోజ్ అయ్యాయి, అంతే పడింది. 52 వీక్ హై చూసుకుంటే 3 స్టాక్స్ ఉన్నాయి, ఇటర్నల్, జేఎస్డబ్ల్యూ స్టీల్ అండ్ గ్రాసిమ్. దాంట్లో ఇటర్నల్ 1.5% గెయిన్లో ఉంది, జేఎస్డబ్ల్యూ స్టీల్ అండ్ గ్రాసిమ్ పడింది 0.52%, 0.83%. 52 వీక్ చూసుకుంటే లో ఏ స్టాక్స్ కూడా లేదు. అండ్ ఓన్లీ బయర్స్ అని చూసుకుంటే ఈరోజు ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్లో, హెచ్డిఎఫ్సి లైఫ్లో, హిండాల్కో, ఎన్టీపీసీ అండ్ పవర్ గ్రిడ్లో ఉన్నారు. పర్సంటేజ్ వైజ్ చూసుకుంటే ఎవరు కూడా 1%కి ఎక్కువ ఎవరు కూడా లేరు. అండ్ ఓన్లీ సెల్లర్స్ చూసుకుంటే సిప్లా, హెచ్సిఎల్ టెక్, టాటా మోటార్స్, డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్, ట్రెంట్ ఉంది. అండ్ ఇవి కూడా 1%కి ఎక్కువ అండ్ 2% దగ్గర ఉంది. సిప్లా వచ్చేసి 2.13%, హెచ్సిఎల్ టెక్ 1.87% పడింది అండ్ టాటా మోటార్స్ 1.58%, డాక్టర్ రెడ్డిస్ 1.54%, ట్రెంట్ వచ్చేసి 1.37%. అండ్ నేను కొన్ని రోజుల ముందు ఒక వీడియో చేస్తా, అడానీపై ఉన్న కేసులన్నీ సెబీ ఏంటంటే తొలగించింది, అంటే రిమూవ్ చేసిందని. సో దట్ అప్పటి నుంచి అడానీ స్టాక్స్ మాత్రం డైలీ 5-10% మూవ్ ఇస్తుంది. ఎవరైతే స్వింగ్ ట్రేడింగ్ చేస్తారో లేదా ఎవరైతే ఇంట్రాడే ఇవన్నీ చేసుకుంటారో వాళ్ళకి ఇది బెస్ట్ ఏంటంటారో, ఇది ఈ అవకాశాన్ని వదులుకోకండి, వాళ్ళు దాంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది నా తరఫు నుంచి సజెషన్ అయితే కాదు, ఒక చిన్న నా అనాలిసిస్. అంటే నేను చూస్తాను ఎప్పుడైతే అడానీపై న్యూస్ వచ్చిందో దాని తర్వాత అడానీ ఏదో ఒక స్టాక్ 5% వెళ్తుంది అండ్ దగ్గర 15-20% ఒక స్టాక్ వెళ్ళింది. స్వింగ్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి అండ్ ఇంట్రాడే చేసే వాళ్ళకి ఇది బెస్ట్ అవకాశం. తర్వాత మీ సైకాలజీ అండ్ మీ ఐడియా అండ్ మీ ఎలా అయితే ట్రేడ్ చేస్తారో, ఏం సెటప్ యూస్ చేస్తారో, ఎలా చేస్తారో దాన్ని బట్టి మీరు ట్రేడ్ చేసుకోండి. దీంట్లో నా సజెషన్ మాత్రం ఏమీ లేదు, బట్ నేను చూస్తున్న అనాలిసిస్ మాత్రమే నేను మీకు ఈ వీడియోలో చెప్తున్నా.
ఓకే గాయ్స్, సో మళ్ళీ రేపటి వీడియోతో కలుద్దాం. ఇలాంటి వీడియోస్ ఎవరికైతే అవసరమో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. వీడియో నచ్చిందో లైక్ కొట్టండి, కమెంట్స్లో మీ క్వశ్చన్స్ అడగండి. అండ్ ఛానల్ కొత్తగా వచ్చిందో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. ఇది మన అందరి ఛానల్. నా గోల్ ఏంటంటే ప్రతి ఒక్క తెలుగు పీపుల్ వరకు మన వీడియో వెళ్ళాలి. షేర్ మార్కెట్ గురించి తెలుసుకోవాలి, బాగా నాలెడ్జ్ సంపాదించుకొని మీరు ట్రేడ్ చేయాలి. ఎవ్రీ పర్సన్ అంటే ఇంకోటి ఏంటంటే నేను ఏమనాలనుకున్నానంటే ప్రతి ఒక్క పర్సన్ దగ్గర ఒక సెకండ్ ఇన్కమ్ అయితే ఉండాలి. దాంట్లో మీరు జాబ్ బిజినెస్ ఏదైతే చేస్తున్నారో అది, అండ్ నెక్స్ట్ వన్ ట్రేడింగ్, అంతే. షేర్ మార్కెట్ బాగా నేర్చుకుని రండి. మీరు స్వింగ్ ట్రేడింగ్, ఇంట్రాడే, ఆప్షన్స్, ఫ్యూచర్స్ అందులో మీకు ఇంట్రెస్ట్ ఉందో అందులో చేయండి. బట్ అట్లీస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయండి, కానీ చేయండి. చాలా మంది నెగిటివ్ కామెంట్స్ కూడా పెడుతుంటారు, లైక్ షేర్ మార్కెట్లో ఇది అది పడిపోతుంటారు, ఇది లాస్ అవుతుంది. ఎవరైతే నాలెడ్జ్ లేదో వాళ్ళే లాస్ అవుతారు. బట్ నాలెడ్జ్ తీసుకొని మీరు వస్తే మీరు ఖచ్చితంగా ప్రాఫిట్లో ఉంటారు. అండ్ నాలెడ్జ్ తీసుకున్న తర్వాత కూడా లాస్ అవుద్ది, బట్ ఆ లాస్ మీకు ఒక లిమిటెడ్ లాస్ గానే ఉంటుంది. ఎందుకు లాస్ అవుతుందో మీకు అది అర్థమవుతుంది నాలెడ్జ్ తీసుకుని వస్తే. ఓకే, సో సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. ఆల్ ద వెరీ బెస్ట్, హ్యాపీ ట్రేడింగ్, హ్యాపీ ఇన్వెస్టింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మనం.